హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీలక్ష్మి చేతి వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రేవీగా ఉండే మటన్ కర్రీని, అది కూడా కుక్కర్‌లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మటన్ కర్రీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్‌గా రావాలన్నా, గ్రేవీగా రావాలన్నా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేలా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ఒక స్పెషల్ గ్రేవీ మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నూనె వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత 5-6 లవంగం మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మిరియాలు వేసి కాస్త దోరగా వేయించండి. ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు. లైట్‌గా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇలా పెద్దగా సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేయండి. నెక్స్ట్ ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఇంచు అల్లం ముక్కలు, అలాగే పైన పొట్టు తీసిన 8-10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. వీటితో పాటుగా 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ గసగసాలు వేసుకొని, ఇవన్నీ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి, ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి, మసాలాలన్నీ మంచి సువాసన వచ్చేంత వరకు ఒక 5 నిమిషాల పాటు దోరగా వేపండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్‌గా మగ్గిన తర్వాత ఇందులో ఒక టమాటాని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి, ఈ టమాటా కూడా సాఫ్ట్‌గా మగ్గేంత వరకు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించండి. చూసారా ఇలా టమాటా సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత శుభ్రం చేసుకున్న గుప్పుడు కొత్తిమీర ఆకులు, గుప్పుడు పుదీనా ఆకులు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్‌గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని అవసరమైతే 1 స్పూన్ నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 3 స్పూన్లు నూనె వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 1 ఎండుమిరపకాయ, 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే 3-4 పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయ ముక్కలు లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్‌ని మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఈ మసాలా పేస్ట్‌ని ఆయిల్‌లో నుంచి సెపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ వేయించండి. ఈ పేస్ట్‌లో పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ అస్సలు మాడిపోకుండా నిదానంగా వేయించుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు అందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ ముక్కల్ని వేయండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఈ మసాలా అంతా కూడా చక్కగా ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నాన్ వెజ్‌కి ఎప్పుడూ కూడా కాస్త కారం ఎక్కువే పడుతుంది చూసి వేసుకోండి. అలాగే ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లను పోసుకోవాలి. నేను పేస్ట్ వేసిన మిక్సీ జార్‌లోనే తొలిపి వేస్తున్నాను. ఇక్కడ నేను సుమారు 1.5 కప్పు దాకా నీళ్ళని వేస్తున్నాను. మీ గ్రేవీకి తగ్గట్టు చూసి వేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని రుచి చూసి సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మరొకసారి కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూపిస్తున్నాను. చక్కగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఇందులో చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన గుమగుమలాడే మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చూశారు కదా ఎంత సింపుల్‌గా చేసుకున్నామో! అంతే టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకైనా, చపాతీ లేదా పరోటాలకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. చాలా అంటే చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.